బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు పోలీసులు. పోక్సో అట్రాసిటీ కేసు పెట్టారు ఎర్రవారిపాలెం పోలీసులు. యల్లమందకు చెందిన మైనర్ బాలిక విషయంలో అత్యాచారం జరిగినట్టుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దుష్ప్రచారం చేశారని, ఈ దుష్ప్రచారం చేయడం పైన బాలిక తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన ఫిర్యాదు చేశారు. బాలికపై ఎలాంటి అఘాయిత్యం జరగలేదని నిర్ధారించారు పోలీసులు. దీంతో ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు చెవిరెడ్డి పైన పోక్సో అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. ఏదేమైనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన కేసు నమోదు కావడం మరోసారి వైసీపీ మాజీ ఎమ్మెల్యేల పైన కేసు నమోదైన దాంట్లో సుమారుగా ఆయన కూడా లిస్టులో చేరిపోయారు. పోక్సో అట్రాసిటీ కేసు నమోదవడం పైన కొంత వైసీపీ శ్రేణులు అయితే ఆందోళన కలిగిస్తోంది. డెఫినెట్గా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. చట్టాల ప్రకారంగా చూస్తే, ఈ కేసుల ప్రకారంగా చూస్తే కనుక యల్లమందకు చెందినటువంటి మైనర్ బాలిక విషయంలో దుష్ప్రచారమే ఈ కేసుకు ప్రధాన కారణమైంది. మరిన్ని అప్డేట్స్ రవి అందిస్తారు. రవి, సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఎటువంటి కేసు నమోదని, ముఖ్యంగా ఆయన చేసిన దుష్ప్రచారం ఏంటి, అసలు ఏం జరిగింది, దానికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మనోజ్, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద సోమవారం గ్రీవెన్స్ లో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాలిక ఎర్రవారిపాలెం మండలానికి చెందినటువంటి యల్లమంద చెందినటువంటి భాస్కరు అలాగే కృష్ణయ్య అనే వాళ్ళిద్దరూ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా తమ కూతురికి ఎలాంటి అఘాయిత్యం జరగలేదు, తమ కూతురి మీద ఎలాంటి అఘాయిత్యం జరగలేదు, గత నెల 27వ తేదీన అఘాయిత్యం జరిగిందని, మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగిందని దుష్ప్రచారం చేశారు. తద్వారా పత్రికల్లో, మీడియాలంతా కూడా కథనాలు వచ్చాయి. వైసీపీ నాయకుల యొక్క రాద్ధాంతం వల్ల తాము మండలంలో తమకు పరువు పోయిందనే ఉద్దేశంతో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రవి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ అమ్మాయి గురించి అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఘటన జరిగిందా? ఘటన అయితే జరిగింది. అంటే దుష్ప్రచారం ప్రధానంగా ఘటన పోలీసుల విచారణలో కూడా ఘటన అయితే జరగలేదు. ఆ బాలికతో పాటు ఉన్నటువంటి తోటి విద్యార్థి, 10వ తరగతి చదువుతున్నటువంటి మహేష్ అనే విద్యార్థి బాలికను తరచూ వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే, స్నేహపూర్వక వాతావరణ క్రమంలోనే ఆ బాలికను క్లాస్ రూమ్ లో అఘాయిత్యానికి ప్రయత్నించాడు అనే వాదన అయితే తోటి విద్యార్థులు కూడా వినిపించారు. అయితే వాస్తవంగా అఘాయిత్యం అయితే జరగలేదు. వాదులాటలో అమ్మాయి చేర్చుకున్నటువంటి గాజులు విరిగి ముఖం మీద అలాగే ఛాతీ మీద గుచ్చుకున్నాయి అనేసని పోలీసు విచారణలో తేలింది. అయితే ఈ క్రమంలోనే ముఖం మీద, ఛాతీ మీద గాజు గ్లాసు గాయాలు ఉండడంతోనే అఘాయిత్యం జరిగిందని చెప్పి వైసీపీ నాయకులు అయితే ఆరోపించారు. ఈ ఆరోపణలో భాగంగానే పోలీసులు బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పద్మావతి హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన పిదప పోలీసుల విచారణలో కూడా వాస్తవాలు వెలికి తీశారు. ఎలాంటి విషయం జరగలేదు, తోపులాట్లు అయితే జరిగాయి. ఈ క్రమంలోనే అమ్మాయి వాదులాటలో ఇలాంటి గాయం ఏర్పడింది కారణం, అంతేగాని ఎలాంటి అఘాయిత్యం జరగలేదని చెప్పి పోలీసులు నిర్ధారించి మీడియాకు కూడా వివరించారు. ఈ లోపే అంటే పద్మావతి హాస్పిటల్లో వైద్య పరీక్షలు జరుగుతున్న క్రమంలోనే వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే మాజీ మంత్రి ఆర్కే రోజా, అలాగే బోమన్ కరుణాకర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు వచ్చి ఇష్యూ చేశారు అక్కడ. ఈ ఇష్యూ నేపథ్యంలోనే అనంతరం వారిని అక్కడి నుంచి తరలించిన పెదప పోలీసులు విచారణలో వాస్తవాలు బయట పెట్టారు. ఎలాంటి అఘాయిత్యం జరగలేదు, కేవలం ఇది తోపులాటలో, వాదులాటలో భాగంగానే ఇలాంటి గాయాలు జరిగాయి. కానీ వైసీపీ నాయకులు ఊరిగా నిందారోపణలు చేశారని చెప్పేసి పోలీసులు కూడా పేర్కొన్నారు. ఈ కేసు పైన చెవిరెడ్డి భాస్కర్ ఏం స్పందిస్తున్నారు? మరి దుష్ప్రచారం అని పోలీసులు తేల్చేశారు, అక్కడ ఏం జరగలేదంటే కూడా చాలా క్లియర్ గా తేల్చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ప్రచారం చేసినందుకు పోక్సో కింద కేసు నమోదు చేశారు. కాబట్టి ఈ కేసు పైన రియాక్షన్ ఏంటి, దీనిపైన తదుపరి చర్యలు ఏ రకంగా ఉండబోతున్నాయి? అంటే ఎర్రవారి మండలం పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. సోమవారం గ్రీవెన్స్ లో తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎర్రవారి మండలం పోలీసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తాము లీగల్ గా ప్రొసీడ్ అవుతాము, అంటే వాస్తవంగా జరిగిన ఇన్సిడెంట్ ని రాజకీయంగా తాము తప్పుపట్టలేదు, కేవలం పోలీసులు అధికార పార్టీని ఒత్తాసు పలికి తమ మీద కేసులు పెట్టారని చెప్పి వైసీపీ భాస్కర్ రెడ్డి పేర్కొంటున్నారు. దీని పట్ల మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతామని చెప్పేసి భాస్కర్ రెడ్డి సూచించారు. అయితే ఈ కేసులో విచారణలో భాగంగానే, అంటే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ లో భాగంగానే మరో ఇద్దరు వైసీపీ నాయకుల మీద కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉందని చెప్పి పోలీసు వర్గాలు అయితే భావిస్తున్నాయి. మనోజ్, రైట్ రవి, సో దీనిపైన చర్యలు ఏ రకంగా ఉండబోతున్నాయి? పోలీసు అరెస్ట్ చేసే అవకాశం ఉందా? పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
నమోదు చేసిన తర్వాత లీగల్ గా కోర్టు నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి దీనికి సంబంధించిన మీ దగ్గర ఉంటే ఎవిడెన్స్ మాకు అందజేయాలని చెప్పేసి కోరుతారు. అయితే ఎవిడెన్స్ ఎలాంటి ఎవిడెన్స్ అందజేయకపోతే పోలీసులు నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణకు సహకరించుకుంటే మాత్రం చెవిరెడ్డి భాస్కర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే మాజీ మంత్రి రోజాకు అలాగే బొమ్మన కరుణాకర్ రెడ్డికి కూడా ఇవాళ రేపు కేసు నమోదు చేసే అవకాశం ఉందని చెప్పి పోలీస్ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. మనోజ్. రైట్ రవి. సో మొత్తం మీద యలమందకు చెందినటువంటి ఒక మైనర్ బాలిక విషయంలో జరిగినటువంటి ఘటనకు గాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏకంగా ఆ మైనర్ బాలిక పైన అఘాయిత్యం జరిగిందంటూ ప్రచారం చేశారట. సో ఈ ప్రచారానికి సంబంధించి ఏకంగా అక్కడ ఎటువంటి అఘాయిత్యం జరిగిన ఎటువంటి తప్పుడు విషయంగా జరగలేదంటూ పోలీసులు నిర్ధారించి వైద్య పరీక్షలు వహించిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దుష్ప్రచారం చేశారంటూ ఆ బాలిక యొక్క తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రుల యొక్క ఫిర్యాదు మేరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన కావాలని దుష్ప్రచారం చేశారు, తమ పరువు భంగం కలిగించారన్న విధంగా వారు కొంత ఇబ్బంది పడి కేసు నమోదు చేసిన నేపథ్యంలో పోక్సో చట్టం కింద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన కేసు నమోదైంది. సో అట్రాసిటీ పోక్సో చట్టం కింద నమోదైన కేసు మనం చాలా డిఫరెంట్గా తీవ్రంగా పరిగణించాల్సిందే. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఎటువంటి చర్యలు ఉంటాయో మాత్రం చూడాలి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.